అండి మా ఇంట్లో గారెలు. ఈ గారెల మీద కూడా పాటలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కోడికూర, చిట్టిగారే, చిల్లిగారే, సారీ చిట్టిగారే కాదు చిల్లిగారే. ఇంకా మళ్ళీ నేను గారెలు తిందామా మామ, బూరెలు తిందామా అని ఓల్డ్ సాంగ్. ఇలాగా తింటే గారెలు తినాలి, లేకపోతే ఉంటుంది కదా డైలాగ్ ఉంటుంది కదా. ఇలాగా గారెల మీద కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతమంది లైక్ చేస్తారు గారెలు అంటే? నాకు కూడా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి గారెలు చేసుకుంటున్నాం అన్నమాట. ఇవి తోటకూర గారెలు ఫ్రెండ్స్. ఇవి అయితే ఈ గారెలు కూడా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చిట్టి గారెలు, ఉల్లి గారెలు, ఇవి బెల్లం పాకం గారెలు, ఈ తోటకూర వేసుకున్న గారెలు, చాలా వెరైటీలు ఉన్నాయి వీటిలో కూడా. అయితే ఈరోజు దీంట్లో దేవుడు పెట్టి అయితే ఉల్లిపాయ వేయం దీంట్లో, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తోటకూర ఇలా చేసుకుని చేస్తున్నాం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తున్నాం కదా, కొంచెం సగం చూస్తున్నారు వీడియో, మొత్తం ఫుల్గా కూడా చూడట్లేదు. పూర్తిగా చూడండి. అంత టైం మీకు ఉండదు అనుకో, మీ వాల్యుబుల్ టైము కొంచెం చూడండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో గారెలు. శ్రీనివాస్ ఇప్పుడు గారెలు. ఫ్రెండ్స్ ఇది పరమాన్నం అన్నమాట. గూడన్నం అని కూడా అంటారు కదా దీన్ని. గూడన్నం అంటే, గూడ అంటే బెల్లమా, గూడన్నం కూడా అంటారు. బెల్లం వేసి పాలేసి అన్నంలో అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్లా మనం కొంచెం జీడిపప్పులు వేసి కలిపేసుకుందాం. టేస్టీ పరమాన్నం రెడీ. ఇది కూడా అమ్మవారికే. అమ్మవారి పేరు చెప్పుకుని మేము 4-5 రకాల ప్రసాదాలు తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ తల్లి దయ వల్ల. పక్కింటి వాళ్ళకి ఇస్తాం లేదో తెలియదు కానీ దేవుడి పేరు చెప్పి చేసుకుంటున్నాం. మంచిగా కమ్మగా తింటున్నాం. మీరు కూడా శుభ్రంగా చేసుకోండి. చూసారా, ఇలా చేసుకోవడం కూడా మంచిదే. నలుగురు కలుస్తారు, పేరెంటాళ్ళు మంచి చెడులు మాట్లాడుకుంటారు, చక్కగా పాటలు పాడుకుంటారు. అమ్మవారి పాటలు, మంగళహారతి ఇచ్చినప్పుడు పాటలు పాడుకుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. నలుగురు కలవడం మంచిదే. ఇట్లా పూజలు, వ్రతాలు ఉండడం వల్ల మనిషి ప్రశాంతంగా ఉంటుంది, నవ్వుకోవచ్చు, చక్కగా ఆనందంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పరమాన్నం నచ్చిందా? ఇది ఎలా కొద్దిసేపు అయ్యేటప్పుడు గట్టిగా అయిపోతుంది, కొంచెం నీళ్ళుగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నమాట. నిమ్మకాయలు పిండి వేసుకొని పోపు వేస్తా, తాలింపు వేస్తుంది. ఈరోజు మా ఇంట్లో పూజ ఉన్నదన్నమాట. ముందు ఇలా పోపు వేసేసుకున్నాము. వేసుకున్నాక దీంట్లో పసుపు, ఉప్పు ఇవన్నీ తాలింపు అన్నీ వేసేసుకుని ఇలా నిమ్మకాయ దీంట్లో పిండేసుకోవాలి ఫ్రెండ్. ఇది మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? ఈరోజు వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అమ్మాయిలకి, తెలుగింటి ఆడపడుచులు అందరికీ ఇలా చేసుకున్నారు ఫ్రెండ్స్. మీరు మంచిగా చక్కగా చేసుకోండి, సంతోషంగా ఉండండి, దీర్ఘ సుమంగలిగా అందరూ నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో సంతోషంగా ఉండండి. పెళ్ళికన్న అమ్మాయిలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడే మనకి తొందరగా మనకి ఇది అవుతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇది తీసి అన్నంలో కలిపేసుకోవాలన్నమాట.
రైస్ వండేసుకుని పెట్టేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. మా ఇంట్లో పులిహోర అంటే ఇష్టం ఫ్రెండ్స్. పులిహోర అంటే అందరూ తింటారు ఇష్టంగా. బయట పులిహోర కలుపుతారు లేదో తెలియదు కానీ ఇంట్లో మాత్రం మేము పులిహోర చేసినప్పుడు మొత్తం ఒక్క మెతుకు కూడా లేకుండా అవగొట్టేస్తారు అన్నమాట వీళ్ళు. చాలా ఇష్టం. ఈజీగా అయిపోతుందని ఇదే చేసుకుంటాం మోస్ట్లీ. కానీ ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పండుగ రోజున అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.